అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు ఫిష్ బుర్జీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చేపతో తయారు చేసుకునే పొరటు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: ముళ్ళు లేని చేప ముక్కలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 4 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 8, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 2 చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, గరం మసాలా పొడి 2 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర 4 రెమ్మలు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా ఒక కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. వేడైన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముళ్ళు లేని చేప ముక్కలు వేసుకోవాలి. దాంట్లో మిరియాల పొడి వేయాలి. అందులోనే కరివేపాకు వేయాలి. అందులో పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి. అందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. చేప ముక్కలు ములిగేంత వరకు, అంటే దాదాపు ముక్కలు పై వరకు నీళ్ళు వచ్చేలాగా వేసుకొని 5 నుండి 7 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చేప ముక్కలు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అయితే చేప ముక్కలు బాగా ఉడుకుతాయి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని కాసేపు చల్లారబెట్టి అందులో ఉన్న 1-2 ముళ్ళను కూడా తీసేయాలి. ముళ్ళు తీసేసి చిన్నగా చిదిమి పెట్టుకోవాలి. ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు దాన్ని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేయాలి. ఉడికించగా మిగిలిన మసాలాలను కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారైన చేప పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బుర్జీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మరొక కడాయి పొయ్యి మీద పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అందులో మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వీటిని కాసేపు వేపాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించాలి. అందులో కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న చేప ముద్ద వేయాలి. దీన్ని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేయాలి. తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అందులో గరం మసాలా పొడి వేయాలి. అలాగే కారం కూడా 1 టీ స్పూన్ వేయాలి. ధనియాల పొడి వేయాలి. వీటన్నిటిని గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రుచికరమైన ఫిష్ బుర్జీని సర్వ్ చేసుకోండి. ఎంత రుచికరమైన డిఫరెంట్ వెరైటీ చేప బుర్జీ లేదా చేప ఉక్కరి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో తీసుకోవచ్చు, లేదంటే స్నాక్ లాగా కూడా తినొచ్చు. రెసిపీ నెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.